అయితే టీటీడీ బోర్డు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ అండి, ఒకసారి కంట్రోల్ చేయాలి. సుజాత గారి దగ్గరికి వెళ్దాం, జనసేన సుజాత గారు. సో సుజాత గారు, జరిగిన దుర్ఘటన వెనక కుట్రకోణం ఉందనే మాటకి కూటమిలో మీరు మరి లీడింగ్ పార్టీ టీడీపీ కట్టుబడే ఉంది. సురేంద్ర నాయుడు గారికి స్పష్టమైన సమాచారం ఉంది దానికి సంబంధించి. మీకు కూడా అలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఉగ్రకోణం కూడా ఉంది. కోయంబత్తూరు నుంచి ఒక 18 మంది దిగి అల్లరి, వాళ్ళు ఇన్ ద గైజ్ ఆఫ్ ఆ టికెట్లు తీసుకునే వాళ్ళ రూపంలో వచ్చేసి అక్కడ అల్లరి, మీదకెక్కి దూకటాలు, ఇవన్నీ తోపులాట్లు మామూలుగా జరుగుతుంటాయి. బట్ మీదకెక్కి దూకట్లా అంటే ట్రైన్డే గ్యాంగ్ మెంబర్సే చేస్తారు, అందరూ చేయలేరు. అది మీరేమంటారు సార్? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి శుభోదయం అండి. ముందుగా జనసేన పార్టీ కేడర్ తరపు నుంచి ఈ జరిగిన సంఘటనకి, దురదృష్టకరమైన సంఘటనకి నేను క్షమాపణ చెప్తున్నాను సార్. అంటే రాష్ట్రానికి 2,08,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చి చాలా సంతోషంగా, ఆనందంగా కూటమి నేతలందరూ ఉన్న సమయంలో ఇటువంటి దురదృష్టకర సంఘటన జరగడం నిజంగా విచారకరం. అటు నిధులు వచ్చినాయి అన్న సంతోషం కంటే కూడా ప్రాణాలు అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి ఈ విషయం చాలా కలిసివేసింది సార్ మమ్మల్ని అందరినీ. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది క్రౌడ్ మేనేజ్మెంట్ లో ఎప్పటి నుంచో తలపండిపోయిన వ్యవస్థ. అది ఎంతో మంది భక్తులు వస్తుంటారు, ఎన్నో రకాల అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చినప్పుడు కూడా ఇటువంటివి ఎప్పుడు ఇంతకు ముందు జరగలేదు. కానీ ఇటువంటి సంఘటన జరగడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అలాగే కుట్రకోణం దాగుందా అంటే దాని గురించి నేను ఇప్పుడైతే ఏం వ్యాఖ్యానించదలుచుకోలేదు సార్. మొదటిగా ఈ జరిగిన సంఘటనకి మేము పూర్తి బాధ్యత వహిస్తూ టీటీడీ పాలక మండలి కానీ, టీటీడీ అక్కడున్న పోలీసు యంత్రాంగం, టీటీడీ యొక్క మెంబర్స్ కానీ బాధ్యత వహిస్తూ ఫస్ట్ క్షమాపణ చెప్తున్నాము. మిగిలినది విచారణలో, అంటే పోలీస్ విచారణ జరుగుతుంది కాబట్టి దాని విచారణలో ఏదైనా తేలిన తర్వాత దాని గురించి వ్యాఖ్యానించవచ్చు. కానీ ముందే ఇప్పుడు అందులో కుట్ర ఉందన్నది ఒక అనుమానం మాత్రమే. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా జనం వచ్చినా ఎప్పుడు ఇలాంటివి జరగలేదు కదా అన్న ఒక ఆలోచన. అక్కడ తొక్కిసలాట జరిగిన తీరు కొంచెం అనుమానం కలిగించే విషయాలుగా ఉన్నాయి. కానీ దాని మీద విచారణ జరిగిన తర్వాత మాట్లాడదాం సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి క్షమాపణ చెప్పడం అంటే తనకు కానీ తన వాళ్ళకి కానీ ప్రత్యక్షంగా ప్రమేయం లేకపోయినా అక్కడికి వచ్చి క్షమాపణ చెప్పడం అన్నది నిజంగా చాలా హోందాతనంగా అనిపించింది. క్షమాపణ చెప్పినంత మాత్రాన ఎవరు ఒక మెట్టు దిగినట్టు కాదు సార్. ఇంకొంచెం ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో బాధ్యతలు. చైర్మన్ గారు ఏంటి అలా అన్నారు? ఒక్క నిమిషం సుజాత గారు, చైర్మన్ గారు ఏమంటే క్షమాపణ చెబితే ప్రాణాలు తిరిగి వస్తాయని అన్నారేంటి? ఇంకొకసారి చూద్దాం, అంటే మీకోసం ఇంకొకసారి చూద్దాం చైర్మన్ గారు ఏమన్నారు. ఇంకొకసారి క్షమాపణ చెబితే ప్రాణాలు తిరిగి వస్తాయా? చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, రైట్, విన్నారు కదా, ఎలా జరిగింది, ఎట్లా జరిగింది, చెబితే ప్రాణాలు తిరిగి రావు అండ్ ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మళ్ళీ ట్వీట్లో ఆయన సరిదిద్దుకున్నారు అనుకోండి, లోపల ఇంటెన్షన్ లేకుండా అలా అనేసి ఉంటారా? ఏదో అదాట్ని అనేసి ఉంటారా? మీరేమనుకుంటున్నారు? తర్వాత మళ్ళీ సమావేశం పెట్టి చెప్పాడు సార్ ఆయన. అదే అంటే ముందర మాట్లాడినవి చెరిగిపోవు కదా సమావేశం పెట్టి చెప్పినా కూడా. సుజాత గారు సార్, ఇటువంటి సెన్సిటివ్ మ్యాటర్స్ లో మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే ఇక్కడ విషయంలో బాధితులకి అండగా ఉండడం కాకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి క్షమాపణ చెప్పమని చెప్పారు. ప్రెస్ మీట్ కంటే కూడా ఇంకా చెప్పాలంటే బాధిత కుటుంబాలు, మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారి ఇంటికి టీటీడీ చైర్మన్ గారు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ వీళ్ళందరూ వెళ్లి క్షమాపణ చెప్పి దేవస్థానం తరఫున, టీటీడీ దేవస్థానం తరఫున మీ అందరం క్షమాపణ చెప్పి ఉండగా ఉంటాం, మీ పిల్లల చదువులు మేము ఉంటాం. అంటే ఇక్కడి నుంచి మీరు టీటీడీలోని కుటుంబంలో ఒకరుగా మేము పరిగణిస్తాం అని చెప్తే వాళ్ళకి ఎంతో కొంత స్వాంతం చేకూరుతుంది. స్వయంగా టీటీడీ చైర్మన్ అంటే స్వామివారి ప్రతినిధిగా భావిస్తారు సార్. వారే వచ్చి మిమ్మల్ని టీటీడీ కుటుంబం కింద ఇక్కడి నుంచి పరిగణిస్తామని చెప్తే చాలా ఎంతో కొంత ఊరటి ఉంటుంది. అంటే డబ్బులు ఇచ్చిన ప్రాణాలు తిరిగి రావు, ఇక్కడ పోయిన ప్రాణాలు సారీ చెప్పినంత మాత్రం తిరిగి రావు.
కానీ మనం కనీసం ఇక్కడ చేయాల్సిన మానవతా దృక్పథంతో వారికి ఒక భరోసా ఇవ్వాలి, ఒక అండగా ఉండాలి. మేము అందరం ఉన్నాం, మీ పిల్లల చదువులకు కానీ మీ కుటుంబ బాధ్యత ఇక్కడి నుంచి టీడీడీ తీసుకుంటుంది. మీరు ఒక దేవస్థానంలో ఒక వెంకటేశ్వర స్వామి కుటుంబంలో ఒక సభ్యులుగా మేము చూసుకుంటాం అని ఒక మాట చెప్తే అది ఇంకా వాళ్ళ పెద్దరికం పెరుగుతుంది, ప్రజల్లో వారి మీద గౌరవం పెరుగుతుంది సార్. ఆ పదవికి మరింత వన్నె వస్తుంది. ఆ విధంగా ఖచ్చితంగా వారు చేస్తారని సరే, ఆయన అవన్నీ వద్దనుకున్నారు. రెండో విషయం ఏంటంటే సుజాత గారు, ఆయన అవన్నీ వద్దనుకుని ఉన్నారేమో. రెండోది ఈవో గారికి ఇంతవరకు నోరే తగలటలా. మీరు ఇళ్ళకెళ్ళి పరామర్శించమని చెప్పడం ఏంటండి? మీరు కూడా కొంచెం న్యాయంగా మాట్లాడాలి కదా. ఈవో గారికి నోరు రావట్లేదు అసలు ఇంతవరకు. డిప్యూటీ చెప్పారు, బోర్డు ఏదో బోర్డు మీటింగ్ అంతా